ఇప్పుడు కేంద్రం ఎంత ఇచ్చింది యాసంగికి? మనకు 50 లక్షలే ఇచ్చింది. ఇప్పుడు వచ్చే సంవత్సరం మళ్ళా గదే 50 లక్షలు వస్తే సగం వడ్లు కొంటాడు, సగం మనం బయట అమ్ముకోవాలి. రైతులు ఆగంగారా? అంటే వడ్లు కొనవు, మక్కలు కొనవు, ఏం కందులు కొనవు అంటే నువ్వు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండేందుకు ఒక్కసారి ఆలోచించండి. అంటే ఈ విషయాన్ని మీరు రైతుల్లోకి తీసుకెళ్లాలి. ఏ రకంగా మీకు అన్ని ఒక్కొక్క విషయం చూసినా రుణమాఫీ మోసం, రైతు బంధు మోసం, పంటల కొనుగోలులో మోసం, బోనస్లో మోసం, పంటల బీమాలో మోసం, అన్ని మోసాలే. అందుకే వీడు మొనగాడు కాదు, వీడు పెద్ద మోసగాడు అన్ననే. ఈ విషయాన్ని మీరు ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అంటే ఏ విషయం? ఇప్పుడు వడ్లు కొనుడు నాకు చేత కాదని చేతులు ఎత్తిండు. మొన్నెప్పుడో మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చి మాట్లాడుతుండేనా, బీఆర్ఎస్ జెండా గద్దెలు కూలగొడతాం, బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనీయం, పాలమూరు జిల్లాలో ఒక్క సీటు గెలవనీయ, మొలకెత్తనీయ అని మాట్లాడిండి రేవంత్ రెడ్డి. నీ మొఖానికి మొలకెత్తిన వడ్లు కొనే చేతగా నీ దద్దమ్మ మన బీఆర్ఎస్ పార్టీ మొలకెత్తనీయ అని మాట్లాడతాడా? నువ్వు తుడిచిపెట్టకపోతావు బిడ్డ. వడ్లు కొనకపోతే రేపు బీఆర్ఎస్ నువ్వు ప్రజలు బ్రహ్మరథం బట్టి 14 సీట్లు నిన్ను మళ్ళా కొడంగల్ ఓడగొట్టి చూపిస్తాం. కొడంగల్తో సహా 14 సీట్లు గెలుస్తాం రేపు. ఇంకా మొలకెత్తిన వడ్లు కొనే తెలివి లేదు కానీ మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ను మొలకెత్తనీయా అని మాట్లాడతావు. ఇంకా ఈయనట జెండా గద్దెలు కూలగొట్టారట. కూలగొడితే మేము చేతులు కట్టుకొని కూర్చున్నామా? ఊకుంటామా? ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే. మాటకు మాటతో ఇస్తాం, చేతకు చేతతో ఇస్తాం. ఏం వట్టి కూర్చుంటుందా? ఉద్యమాలు చేసిన పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ, 14 ఏళ్లు దెబ్బలు తిని జైలు పడి తెలంగాణ తెచ్చిన పార్టీ. మా రైతులకు అన్యాయం జరుగుతానో, మా ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ. ఇలా కార్యకర్తలు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా మనం ఈ గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళం బీఆర్ఎస్ కార్యకర్తలు గర్వపడతాం. మనం ఎందుకు? మేం తెలంగాణ తెచ్చిన పార్టీ. నీ మనమడో నీ కొడుకో మా నాయన తెలంగాణ కోసం కొట్లాడిండు, మా నాయన జైల్లో పడి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ తెచ్చిండు అని గర్వంగా నీ పిల్లలు, నీ మనమలు కూడా చెప్పుకుంటారు. ఒక కార్యకర్త అంటే అధికారమే కాదు కదా. ఉదాహరణ, మనం ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నా మనం ఊరుకుంటున్నామా? ప్రజల కోసం పోరాడుతున్నాం, ప్రజల పక్షాన పోరాడుతున్నాం, కాంగ్రెస్ అరాచకాలను ఎండగడుతున్నాం. మీకు తెలుసు, ఈ రేవంత్ రెడ్డి ఓసారి అసెంబ్లీలో మాట్లాడి ఎవడన్నా తరుగు తీస్తే వన్ తోలు తీస్తా, ఇదే నా శాసనం అని ఒక డైలాగ్ కొట్టిండు అసెంబ్లీలో. మొన్న ఎంత తరుగు తీసిండ్రు? ఈడ ఎన్ని కిలోలు తీసిండ్రు? సంచికెంత? సంచికి 2-3 కిలోలు అంటే క్వింటల్కి 5 కిలోలు తీసిండ్రా లేదా? ఇది అచ్చంపేట మాట, ఇది జడ్చర్ల మాట, ఇది సిద్దిపేట మాట, ఇది ఆదిలాబాద్ మాట, ఇది నల్లగొండ మాట. ఖమ్మంలో పోయినా ఏడబోయినా సంచికి 5 కిలోల తరుగు తీసాం. మరి రేవంత్ రెడ్డి ఏమన్నా తోలు తీసినాడే? తీసిండా ఏమన్నా?